బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సాఫ్ట్వేర్ తేజస్విని కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తేజస్విని ఉంటున్న బిల్డింగ్ పై అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సెకండ్ ఫ్లోర్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయా అంటే యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకు ఈ మాటకు అనుమానం బలం చేకూరుతోందంటే యాప్ల ద్వారా గదులు బుక్ చేసుకునేవారు అంటూ ఉన్నారు స్థానికులు. రోజు కొత్త వ్యక్తులు బిల్డింగ్కు వచ్చేవారు అని చెప్తున్నారు కాలనీ వాసులు. రాత్రి వేళ తరచూ ఫుడ్ డెలివరీలు వచ్చేవంటూ వెల్లడిస్తూ ఉన్నారు. తేజస్విని నెల రోజుల కోసం అద్దెకు తీసుకుంది అంటూ ఉన్నారు. అంటే ఆ ఇంటిని లేకపోతే ఆ ఫ్లాట్ని నెల రోజుల కోసం అద్దెకు తీసుకుంది అంటూ ఉన్నారు స్థానికులు. రోజువారీ రెంట్ 3,500 రూపాయలు చెల్లించేది అంటూ ఉన్నారు. అక్కడ వాళ్ళు ₹1,00,000 అద్దెతో రూమ్ రెంట్కు తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ₹1,00,000 రెంటా? ప్రస్తుతం ఇదే అనుమానం వ్యక్తమవుతోంది. బిల్డింగ్ వ్యవహారంపై ఓనర్కు చెప్పినా పట్టించుకోలేదంటూ ఉన్నారు కాలనీ వాసులు. రాత్రిపూట భయాందోళనకు గురవుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 రోజుల క్రితం పీర్జాదిగూడలో అర్ధరాత్రి ఒంటి మీద వస్త్రం లేకుండా దుస్తులు లేకుండా రోడ్డుపై పరిగెత్తింది సాఫ్ట్వేర్ ఉద్యోగిని తేజస్విని. ఆ తెల్లవారుజామున చెరువులు అనుమానాస్పద రీతిలో తేజస్విని మృతి చెందింది. తేజస్విని మృతికి బిల్డింగ్లో అసాంఘిక కార్యకలాపాలకు లింక్ ఉందా? అక్కడ కాలనీ వాసులకు తెలియకుండా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా? రాత్రిపూట ఈ అసాంఘిక కార్యక్రమాలకు అది అడ్డగా మారిందా? ప్రస్తుతం ఇవే ఇటువంటి అడదిడమైన ప్రశ్నలు అక్కడ ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి నేను అంటున్న మాట కాదు, అక్కడ అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం, మాత్రం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎయిర్బిఎన్బి అంటున్నారు అండ్ 1 lakh దాకా పే చేసిందని అంటున్నారు. 1 lakh దాకా పే చేసిందని అంటున్నారు. ఇట్లా ఈ రూమ్స్ ఇలా తీసుకుంటే అలా ఏమన్నా అంటే దీనికి ఎట్లా సపోర్ట్ చేస్తారు? అసలు దీని మీద ఎట్లా ఖండిస్తారు? యాక్చువల్గా ఇట్లాంటి ఏరియాలో అట్లా పర్మిషన్స్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఫస్ట్ థింగ్ అయితే న్యూసెన్స్ కేసు. బికాస్ మేము కూడా రెంటల్స్ కాబట్టి ఇప్పుడు మాకు లేడీస్ ఉంటారు, వాళ్ళందరూ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు రికవర్ చేద్దాం అనుకుంటారు లేదు, కానీ మాకైతే ఐడియా వస్తుంది. మాకు పీస్ఫుల్నెస్ లేదు. యాక్చువల్లీ నాకు ఈ విండోనే పడుకున్నట్టుంది, ఈ నుంచి డైరెక్ట్ ఆ విండోనే కనిపిస్తుంటుంది నైట్ టైం. నాకు నిద్ర లేకుండా అవుతుంది. అట్లా భయం ఉంటుంది నైట్ టైం. ఇక్కడ కుక్కల అరుపులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక మహిళ అలా నగ్నంగా పరుగులు తీసింది, డోర్లు కొట్టింది అంటే ఎవరికైనా అది భయం అంతే, చాలా భయం అనిపిస్తుంది. మొత్తం ఇప్పుడు నార్మల్గా వాకింగ్ వెళ్తుండే నైట్ టైం, ఇప్పుడు తినంగానే వాకింగ్, ఇప్పుడు అది కూడా లేదు. ఇక్కడ అస్సలు లేదు, ఛాన్స్ లేదు. అక్కడికి వెళ్దామంటే ఎవడేమవుతుందా ఏందా అన్నట్టుంది. ఇప్పుడు ఇక కొన్ని డేస్ అట్లా ఉంటుందేమో, కానీ దట్ ఈస్ వాట్ హ్యాపెన్. ఎయిర్బిఎన్బి అంటున్నారు. ఎయిర్బిఎన్బి అది అక్కడ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భయంతో బిక్కుమంటూ బతుకుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు అక్కడ. అయితే ఇది ఒకరిది మాత్రమే కాదు, ఇది కేవలం ఒకరి అనుమానమో లేకపోతే ఒకరికి వస్తున్న భయమో కాదు. మరికొంతమంది కూడా ఇటువంటి అనుమానాలు ఉన్నాయి, ఇటువంటి భయాన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. సెకండ్ ఫ్లోర్, ఈ తేజస్విని ఉంటున్న బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందా? తేజస్విని మృతికి బిల్డింగ్లో అసాంఘిక కార్యకలాపాలు అంటూ ఉన్నారు కదా, దానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఇంతకీ అక్కడ ఎటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి? స్థానికులు ఏమంటూ ఉన్నారు ఇప్పుడు చూద్దాం. అప్పుడు అంకుల్ అన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఓన్లీ ఫ్యామిలీస్ ఇవ్వండి, బ్యాచిలర్కి ఇవ్వండి. అమ్మ మేము మధ్యలో ఇక్కడ కింద ఫస్ట్ ఫ్లోర్ మేము ఉంటాం, ఫ్యామిలీకి వస్తాం, మేము ఉంటాం, ఎవరికేమో. ఎందుకంటే ఆల్రెడీ పైన జరిగింది, కొన్ని రోజులు జరిగినాక మేము చెప్పినాక సరే అమ్మ ఒక 1 year అగ్రిమెంట్ రాయించుకున్నా, తర్వాత అంతా క్లోజ్ చేస్తా. పైన మాకు తెలియదండి, అందరూ చాలా మంది రాత్రి వచ్చి పక్క వాళ్ళు చెప్పిండ్రు, వచ్చి పోయిందమ్మా అయిపోయింది, ఒక 1 year అగ్రిమెంట్ ఉంది, అది అయిపోయినాక క్లోజ్ చేస్తే మీకు ఏమి ఇబ్బంది ఉందో అన్నాడు. మళ్ళీ ఏదో విధంగా జరుగుతుందని పక్క వాళ్ళందరూ చెప్తారు. అట్లా యాప్ల ద్వారా రూములు ఇచ్చి ఎవరికి పడితే వాళ్ళకి ఇట్లా ఇస్తూ ఉంటే, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటే కాలనీకి కానీ ఫ్యామిలీస్కి కానీ ఎలా మేమన్నా ఆ రోజు రాత్రి ఫ్రైడే రోజు నిద్ర లేదు, శనివారం నిద్ర లేదు, సండే నిద్ర లేదు. అందరు భయపడకుండా ఎట్లా కూర్చున్నారు తెలుసా? ఇంట్లో అప్పుడప్పుడు వాళ్ళు పని మీద బయటకు వెళ్తారు, లేట్ వస్తారు. ఎంతవరకు కరెక్ట్? చాలా మంది కంప్లీట్ 20 మంది రెడీగా ఉన్నారండి అంకుల్ మీద చెప్పడానికి. అంకుల్ అది కరెక్ట్ కాదంటే చూస్తా అంటేనే రియాక్షన్ తీసుకోవట్లేదు. తను ఎక్కడ ఎక్కడో ఉప్పల్ రింగ్ రోడ్ వెనకాల అని చెప్పాడు.
ఎన్నికల అని చెప్పారు. ఇంకా రియాక్షన్ తీసుకోలే. ఇప్పుడు మేము అందరం కలిసి కార్పొరేటర్ దగ్గరకు పోయి హెల్ప్ అడిగి మాకు రక్షణ కావాలని అడుగుదాం అనుకుంటున్నామండి. సతీష్ గారు, తర్వాత ఏరియాలో ఇక్కడ మొత్తం కూడా ఇలాంటి రూమ్స్ ఎవరెవరు ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి కూడా పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి ఏమైనా వాళ్ళు అడిగిందంటే పోలీసులు, అమ్మ మీరు ఇన్ని రోజులు ఏం చేస్తారు, ఇంత తెలిసినప్పుడు ఇంత ఇష్యూ వచ్చాక ఎందుకున్నారు, అప్పుడు ఇవ్వచ్చు కదా అంటే అప్పుడు ఇద్దాం అనుకున్నా అండి. ఓనర్స్ మాకు కొన్ని రోజులు టైం అడిగారు, అందుకే ఇన్ని రోజులు ఓపిక పట్టినామండి. ఇప్పుడు ఇంకా పెద్ద ఇష్యూ అయింది కాబట్టి మేము అందరం సిద్ధంగా ఉన్నాయి ఇవ్వడానికి అని చెప్పారు. అంకుల్ ఇల్లు కట్టేటప్పుడు రెడ్డిదాంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు. ఫ్రమ్ ద బిగినింగ్ ఈ కేసుని ట్రేస్ చేస్తున్నారు, ట్రాక్ చేస్తూ ఉన్నారు అండ్ అక్కడ వాళ్ళతో మాట్లాడారు కూడా. సో వాళ్ళ అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఇటు చాలామంది అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆ ఊరి వాళ్ళు లేకపోతే ఆ ప్రాంతం వాళ్ళు, మరి ముఖ్యంగా బిల్డింగ్ వాసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అనుమానం వ్యక్తం చేస్తున్నట్టుగా అనుమానానికి బలం చేకూర్చేటట్టుగా ఏమైనా ఎవిడెన్స్, కాంక్రీట్ ఎవిడెన్స్ దొరికిందా? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అదేమైనా కీలకం కాబోతుందా? ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదు సచిన్. ఎందుకంటే ఇక్కడ సిఐ వాళ్ళని కూడా మనం అడిగే ప్రయత్నం చేశాము. అడిగినప్పుడు కూడా కేవలము ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ బాగలేకనే ఒక హోబియాతో ఇలాంటి ఘటనకు పాల్పడింది అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పేస్తూ ఉన్నారు. కానీ అక్కడ స్థానికులు మాత్రము చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా కూడా ఓనర్ కి మేము హెచ్చరించాము, ఈ యాప్ లో కేవలము ఒక నెల రోజులు మాత్రమే ఇది బుక్ చేసుకోవడానికి ఉంటుంది, నెల తర్వాత మళ్ళీ రీబుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా ఇవ్వద్దు రూమ్ లో అని చెప్పేసి కూడా మేము చెప్పడం కూడా జరిగింది. హెచ్చరించాం కూడా చాలా సార్లు. కొంతమందికి బ్యాచిలర్స్ కి ఇస్తా వచ్చారు. అది సెకండ్ ఫ్లోర్, పైన థర్డ్ ఫ్లోర్ లో పెంట్ హౌస్, ఈ రెండు కూడా. ఆ రెండు ఇండ్లకి సపరేట్ మీటర్ కూడా డోర్ కి ఫిక్స్ చేయడం కూడా జరిగింది. దాన్ని కూడా మనము విజువల్ రూపంలో తీసుకోవడం కూడా జరిగింది. అయితే వాళ్ళు కూడా అదే చెప్తూ ఉన్నారు, అలా మీటర్లు కూడా ఫిక్స్ చేసి పెట్టేసి ఇలా ఇస్తా ఉన్నారు. ఈసారి మాత్రం మరి తల్లి కూతురుకే కదా ఇచ్చారు, ఏం ప్రాబ్లం ఉండదులే అని చెప్పేసి మేము అనుకున్నాము. కానీ ఇంత పెద్ద సమస్య వస్తుంది అని మేము అనుకోలేదు. ఇలాంటిది అక్కడ మరి వీళ్ళు సపరేట్ గా ఇట్లా యాప్ ద్వారా ఇవ్వడము అనేది నెలకొకరు వస్తా ఉంటే పోతా ఉంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే స్విగ్గీ నుంచి, జొమాటో నుంచి కూడా ఫుడ్ సప్లై అవుతా ఉంటది వీళ్ళది. అది కూడా ఓనరే పే చేస్తాడు ఫుడ్ బిల్లు కూడా అనేది మాకు వచ్చిన సమాచారము. ఇది మాకు ఏమాత్రం కూడా మేము సహించలేకపోతున్నాము. ఎందుకంటే ఈ రోజు ఇంత పెద్ద ఘటన జరిగింది అని అంటే లోపల ఏదో జరుగుతుంది అని అనుమానాలు అయితే మాకు వ్యక్తం అవుతున్నాయి అని చెప్పేసి స్థానికులు చెప్తున్నమాట. కానీ పోలీసులు దీని మీద దర్యాప్తు కొనసాగిస్తున్నారా అంటే మేము ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నాము, ఇంకా విచారణ జరుపుతున్నాము అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ తేజస్విని చివరి కార్యక్రమం మాత్రము దహన సంస్కారాలు హైదరాబాద్ లోనే జరిపించారు. కేవలం తల్లి తండ్రి ఇద్దరు మాత్రమే ఇక్కడ ముషిరాబాద్ శ్మశాన వాటికలో జరిపించారు. కానీ తేజస్వినికి సంబంధించి ఇంకా ఎవరు బంధువులు లేరా, ఉంటే అసలు వాళ్ళు ఎక్కడున్నారు, విజయనగరంలో అసలు తేజస్వినికి సంబంధించినటువంటి బంధువులు ఎక్కడున్నారు, తను ఎక్కడ చదువుకుంది ఏంటి అసలు ఎవరిని కూడా ఆరా తీయలేదు. ఇక్కడ పోలీసులను అడిగితే తన తల్లి వచ్చింది కదా, తన తల్లి తన వెంట ఉంది, తన తండ్రి కూడా అక్కడి నుంచి వచ్చాడు, ఎప్పుడో గొడవ పడి నాతో తల్లి కూతుర్లు బయటకు వచ్చేసారని తండ్రి చెప్పాడు. ఇటు తల్లి మాత్రము తనతోనే ఉంటుంది కాబట్టి తల్లి కూడా కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ లో ఉంది కాబట్టి ఇంకేం చేయలేము, వాళ్ళే ఇక్కడ మేము చేసేసుకుంటాం కార్యక్రమం అన్నప్పుడు మేము అబ్జెక్షన్ చెప్పలేము కదా అని పోలీసులు అంటున్నారు. అంటే ఇక్కడ తేజస్వినికి నిజంగా అమ్మ నాన్నలేనా వీళ్ళు, లేకపోతే తనకు సంబంధించిన కుటుంబీకులు ఇంకెవరైనా ఉన్నారా విజయనగరంలో? ఇలాంటి దర్యాప్తు అయితే ఇంకా కొనసాగించలేదు పోలీసులు. ఇద్దరితో దీన్ని అమ్మాయి కేవలము మెంటల్ గా డిస్టర్బ్ లో ఉంది అని చెప్పేసి మాత్రమే డిసైడ్ చేసి ఆ మెంటల్ గా డిస్టర్బ్ లో ఉండి హోబియాతోనే ఇలాంటి సంఘటనకు పాల్పడింది అని చెప్పేసి తెలిసేసి చెప్పేస్తున్న మాటలు సచిన్. మీరు అక్కడికి వెళ్ళారు కదా, వాళ్ళతో మాట్లాడారు కదా, వాళ్ళకి ఎందుకు అటువంటి స్ట్రాంగెస్ట్ ఒపీనియన్ బిల్డ్ అయింది? ఎందుకు వాళ్ళకి అంతటి స్ట్రాంగ్ ఒపీనియన్ రిజిస్టర్ అయింది? వాళ్ళు ఏమంటూ ఉన్నారు? నాకు రాత్రిపూట భయం వస్తుందని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. మీరు అన్నట్టుగా రాత్రిపూట ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేవాళ్ళని చెప్పి వాళ్ళు చెప్తున్నట్టు, ఇన్ఫాక్ట్ వాళ్ళు చెప్పిన సందర్భం ఒక్కసారి ఇప్పుడే కనుక ఎవరైనా చూడే ఉంటే కనుక వాళ్ళకి అప్డేట్ చేసే ప్రయత్నం. అట్ ద సేమ్ టైం ఒక్కసారి ఆ మహిళ మాట్లాడిన మాటలు వినండి, క్లీన్గా అబ్జర్వ్ చేయండి, చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఒకసారి ఆ మహిళ మాట్లాడిన ఆ బైట్ చూద్దాం. ఆ రిక్వెస్ట్ నిమిలో మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి.
చెప్పి అంకుల్ ఇల్లు కట్టేటప్పుడు అంకుల్ అన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఓన్లీ ఫ్యామిలీస్ ఇవ్వండి, బ్యాచిలర్కి ఇవ్వండి. అమ్మ మేము మధ్యలో ఇక్కడ కింద ఫస్ట్ ఫ్లోర్ మేము ఉంటే ఫ్యామిలీకి వస్తాం, మేము ఉంటాం ఎవరికేమో. ఎందుకంటే ఆల్రెడీ పైన జరిగింది కొన్ని రోజులు జరిగి మేము చెప్పేసినాము. చెప్పినాక సరే అమ్మ ఒక 1 year అగ్రిమెంట్ రాయించుకున్నా, తర్వాత అంతా క్లోజ్ చేస్తా. పైన మాకు తెలియదండి, అందులో చాలా మంది రాత్రి వచ్చి పక్క వాళ్ళు చెప్పిండ్రు, వచ్చి పోయిందమ్మా అయిపోయింది, ఒక 1 year అగ్రిమెంట్ ఉంది, అది అయిపోయాక క్లోజ్ చేస్తే మీకు ఏమి ఇబ్బంది ఉందో అన్నాడు. మళ్ళీ ఏదో విధంగా జరుగుతుందని పక్క వాళ్ళందరూ చెప్తారు. అట్లా యాప్ల ద్వారా రూమ్లు ఇచ్చి ఎవరికి పడితే వాళ్ళకి ఇట్లా ఇస్తూ ఉంటే, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటే కాలనీకి కానీ ఫ్యామిలీస్కి కానీ ఎలా అసలు ఎలా? మేమన్నా ఆ రోజు రాత్రి ఫ్రైడే రోజు నిద్ర లేదు, శనివారం నిద్ర లేదు, సండే నిద్ర లేదు. అందరు భయపడకుండా ఎట్లా కూర్చున్నారు తెలుసా? ఇంట్లో అప్పుడప్పుడు వాళ్ళు పని మీద బయటకు వెళ్తారు, లేట్ వస్తారు. ఎంతవరకు కరెక్ట్? చాలా మంది కంప్లీట్ 20 మంది రెడీ ఉన్నారండి అంకుల్ మీద చెప్పడానికి. అంకుల్ అది కరెక్ట్ కాదంటే చూస్తా అంటేనే రియాక్షన్ తీసుకోవట్లేదు. తను ఎక్కడో ఉప్పల్ రింగ్ రోడ్ వెనకాల అని చెప్పాడు, వెనకాల అని చెప్పారు. ఇంకా రియాక్షన్ తీసుకోలే. ఇప్పుడు మేము అందరం కలిసి కార్పొరేటర్ దగ్గరకు పోయి హెల్ప్ అడిగి మాకు రక్షణ కావాలని అడుగుదాం అనుకుంటున్నామండి. సతీష్ గారు, తర్వాత ఏరియాలో ఇక్కడ మొత్తం కూడా ఇలాంటి రూమ్స్ ఎవరెవరు ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి కూడా పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి ఏమైనా వాళ్ళు అడిగిందంటే పోలీసులు, అమ్మ మీరు ఇన్ని రోజులు ఏం చేస్తారు, ఇంత తెలిసినప్పుడు ఇంత ఇష్యూ వచ్చాక ఎందుకున్నారు, అప్పుడు ఇవ్వచ్చు కదా అంటే అప్పుడు ఇద్దాం అనుకున్నా అండి. ఓనర్స్ మాకు కొన్ని రోజులు టైం అడిగారు, అందుకే ఇన్ని రోజులు ఓపిక పట్టినామండి. ఇప్పుడు ఇంకా పెద్ద ఇష్యూ అయింది కాబట్టి మేము అందరం సిద్ధంగా ఉన్నాయి ఇవ్వడానికి అని చెప్పారు. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. సో మీరు చూసారు అక్కడ వాళ్ళంటున్న మాట, నేను వాళ్ళంటున్న మాటని చెప్తున్నాను. ముందుగా ఆ బిల్డింగ్ సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఫ్యామిలీస్కి ఇవ్వండి అని చెప్పి మేము కోరాము అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. దాంతోపాటు రాత్రిపూట వచ్చిపోయేవాళ్ళు, రాత్రిపూట ఎవరో వచ్చి వెళ్ళేవాళ్ళు అని చెప్పి వాళ్ళే స్వయంగా అక్కడ వాళ్ళు చెప్తున్న మాట, ఇది నేను అంటున్న మాట కాదు. దాంతోపాటు ఈ ఘటన జరిగిన తర్వాత శనివారం, ఆదివారం, శుక్రవారం, శనివారం, ఆదివారం మాకు నిద్రలేని రాత్రులు అయ్యాయి. 20 మందికి పైగా కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఆ బిల్డింగ్ మీద అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఫ్లాట్కి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి అనేది. సో ఇక్కడ నా క్వశ్చన్స్, నాకే కాదు మీకు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడాలనుకుంటే కమెంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక యూ కెన్ రైజ్, కాల్ చేసి మీకు చెప్పడం ఇబ్బంది అనుకుంటే కనుక యూ కెన్ రైజ్ యువర్ క్వశ్చన్స్ ఇన్ కమెంట్ సెక్షన్. అయితే తేజస్విని మరణానికి కారణం ఏమై ఉంటుంది? ఒకటి తెలిసిన వాళ్ళ పని అయి ఉంటుంది అనుకుంటున్నారా, లేకపోతే ఎవరో బలవంతం చేశారని చెప్పి మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఏదో మిస్టేక్ ఉందని చెప్పి మీరు భావించడం జరుగుతుందా? ఇక్కడ వీళ్ళు అంటూ ఉన్నారు కదా, ఈ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి కదా, రైజ్ అయినప్పుడు ఆ ఇంటి ఓనర్ జాగ్రత్త తీసుకున్నారా లేదా? సాధారణంగా అక్కడ రెంట్ ఎంత ఉండింది? ఈ క్వశ్చన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. నిర్మల, మీరు అక్కడికి వెళ్ళారు, దాదాపు ₹1,00,000 రెంట్ అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంత రెంట్ అక్కడ? సాధారణంగా రెంట్స్ ఎలా ఉన్నాయి, హైయెస్ట్ ఎంత ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సుమారుగా అటు ఇటుగా? ఎస్ సచిన్, అక్కడ మాత్రం అందరికీ కూడా షాక్ అవుతున్న విషయం ఏంటి అంటే కూడా వీళ్ళు రోజుకి 3,500 నుంచి 3,500 రూపాయలు చెల్లించుకుంటూ, అంటే నెలకి ₹1,00,000 చెల్లించుకుంటున్నారు అని అంటే వీళ్ళకు అంత రెంట్ పెట్టి చెల్లించాల్సిన అంత అవసరం ఏమున్నది? అంత అసలు ఇక్కడ ఫ్లాట్లకి కూడా ఎక్కడ కూడా రెంట్ కనీసము నెలకి 20,000 కంటే కూడా ఎక్కువ లేదు. అలాంటిది వీళ్ళు ₹1,00,000 చెల్లించి ఎలా ఉంటున్నారు అనేది కూడా వాళ్ళకి అనుమానాలు వ్యక్తమయ్యాయి. అక్కడే అనుమానం స్టార్ట్ అయింది వీళ్ళకి. ఇంకొక విషయం ఏంటంటే కూడా ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ తేజస్విని ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ కి ఆమె రిజైన్ చేసి వచ్చేసింది 6 నెలల క్రితమే బెంగళూరులో. అలాంటిది ఇప్పుడు తేజస్వినికి పని ఎటువంటి వర్క్ కూడా జాబ్ లేదు, తనకి ఇన్కమ్ అనేది లేదు, వాళ్ళ తల్లికి కూడా ఇక్కడ ఇన్కమ్ లేదు. అలాంటిది వీళ్ళు ₹1,00,000 ఎలా పే చేశారు అనే విషయంలో పోలీసులు ఎటువంటి వివరణ అయితే ఇవ్వలేదు. ఇంకొక విషయం ఏంటంటే కూడా వీళ్ళు చెల్లించిన డబ్బులతో పాటు వీళ్ళు అసలు ఇక్కడ ఏం పని చేస్తున్నారు, వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇటు తేజస్విని అకౌంట్ లో కానీ తన తల్లి అకౌంట్ లో కానీ ఏమైనా డబ్బులు ఉన్నాయా లేవా, అసలు ఒకవేళ వాళ్ళ అకౌంట్ కి డబ్బులు వస్తే ఎక్కడి నుంచి వచ్చాయి ఈ అకౌంట్ కి డబ్బులు, ఈ వివరాలు ఏవి కూడా పోలీసులు వెల్లడించలేదు ఇప్పటి వరకు కూడా. అంటే ఇక్కడ వీళ్ళకి ఈ అనుమానాలన్నీ కూడా స్థానికులకు ఈ అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది, వాళ్ళ మదర్ ఇంట్లోనే. ప్రయత్నించండి నిర్మల, ఒక పోల్ పెట్టినప్పుడు అంటే ఎంత కన్ఫ్యూషన్ ఉంది అనేది, తేజస్విని మరణానికి కారణం ఏమై ఉంటుందని చెప్పి ఆర్టీవీ యొక్క ప్రశ్న ప్రజల ముందు ఉంచితే తెలిసిన వాళ్ళ పని అయి ఉంటుందా అంటే కనుక దాదాపు 30% మంది చెప్తూ ఉన్నారు.
అండ్ ఎవరో బలవంతం చేస్తూ ఉండొచ్చు, లేకపోతే అటువంటి అనుమానాలకు సంబంధించి దాదాపు 30%. ఇంకా ఏదో మిస్టరీ ఉంది, ఇది కాస్త ఏదో మిస్టరీ ఉంది అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది రెండింటితో కంపేర్ చేసుకుంటే. అంటే ఏదో బిహైండ్ ఇంకా ఏదో ఉంది, ఏదో తెలియనిది ఉంది. తల్లి పని అయి ఉంటుందా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయితే ఇదే అంశానికి సంబంధించి తల్లి కూడా రియాక్ట్ అయింది. తేజస్విని తల్లి ఏమంటూ ఉన్నారు ఇప్పుడు చూద్దాం. ఒకసారి డోర్ ఓపెన్ చేయండి అమ్మా, ఒకసారి చేయండి తల్లి. ఏ ఒక్కసారి అమ్మా, మిమ్మల్ని ఎక్కువ ఏం మాట్లాడిచ్చాను నేను. అంటే ఎన్ని రోజుల క్రితం వచ్చారు మీరు ఇక్కడికి? దానికోసమే నాకు తెలీదు అని చెప్తా ఉంది తను, నేను చెప్పను అంటుంది. అంటే కనీసం ఎన్ని రోజుల క్రితం వచ్చారు మీరు? ఏమైంది పాపకి అడుగుతున్నాను తల్లి. అసలు బయటికి రావట్లేదు, చెప్పట్లేదు, నాకు తెలీదు అంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు కనీసం తెలుసుకుందామన్నా కానీ నాకు మైండ్ బాగలేదు, నాకు టెన్షను అంటుంది. ఏంటి అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా తెలియట్లేదు. ఒకసారి అమ్మా, ఒకసారి డోర్ ఒక్కసారి తీయండి తల్లి, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టము. ఒక్కసారి ఏం లేదు, అలా కాదమ్మా. మీరు ఎన్ని రోజుల క్రితం వచ్చారు? అంటే ఇక్కడ జరిగింది కదా ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది. మీకు తెలీదా? మీకు తెలీదా? మీకేం తెలీదా? దేనికి అంటున్నారా చెప్పండి? దేనికి అలా అంటున్నారు చెప్పండి అంటున్నాం. అంటే ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడే కదా. ఒకసారి డోర్ ఓపెన్ చేయండి అమ్మా. రైట్, అది మా ప్రతినిధి నిర్మల తల్లితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడ కూడా కించిత్ పశ్చాత్తాపం, అయ్యో కూతురు పోయిందే అనేది ఎక్కడైనా ఆవిడ మాటల్లో కనిపిస్తూ ఉంటా. ఒకవేళ కూతురు నిజంగా బలవన్ మరణానికి పాల్పడిన సందర్భం అక్కడ మనకు కనిపిస్తున్నంత వరకు బలవన్ మరణానికే తేజస్విని పాల్పడింది అనేది ఒక పిక్చర్గా కనిపిస్తుంది. బట్ వీ డోంట్ నో, వీ కెనాట్ కన్ఫర్మ్ ఎవ్రీథింగ్. తల్లి మాటల్లో మాత్రం సంథింగ్ ఈజ్ ఫిషీ. ఆవిడ మాటల్లో ఏదో ఒక భయం కనిపిస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళ అమ్మాయి బలవన్ మరణానికి పాల్పడిందంటే ఆ తల్లిలో ఎటువంటి భావన ఉంటుంది? నేను ఒకసారి నిర్మల దగ్గరికి వెళ్తూ ఉన్నాను, ఎందుకంటే ఆ రోజు నిర్మల ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కొన్ని మాటలు మనకి వినిపించలేదు, కొన్ని మాటలు కాస్త ఇబ్బందికరంగా మాట్లాడినట్టున్నారు, బహుశా అందుకే మ్యూట్ పడినట్టుంది. నిర్మల, మీరు ఆ రోజు ఆ తల్లితో తేజస్విని మదర్తో మాట్లాడినప్పుడు ఏమంటూ ఉన్నారు? ఏమన్నారు ఇంతకీ? తను చాలా ర్యాష్ గా కూడా సమాధానం చెప్తుంది సచిన్. ఎట్లా అంటే కూడా నన్ను ఎవరేం చేయలేరు, మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే మరి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా వీళ్ళంతా కూడా భయప్రాంతలకు గురవుతున్నారు, మీరు కొంచెం క్లారిటీ ఇస్తే వాళ్ళు కొద్దిగైనా ఊరటగా ఉంటారు అని చెప్తే కూడా విషయాన్ని చెప్పడానికి తను సత్యం మీద నిరాకరించడమే కాకుండా అలా భయపడే వాళ్ళందరినీ కూడా ఇలాగే ప్రాణాలు తీసుకోమని చెప్పండి, అదే చెరువులో దూకమని చెప్పండి, నాకేం అవసరము, వాళ్ళకి నేను ఎందుకు చెప్పాలి సమాధానము అని చెప్పేసి కూడా చాలా నిర్లక్ష్యంగా చెప్పడం జరిగింది. డోంట్ టాక్ రబీష్ అంటూ కూడా చాలా గట్టిగా వార్నింగులు కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇంకా మనం ఏదైనా అడిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పెద్దగా సాంగ్స్ పెడుతూ సినిమా సాంగ్స్ పెట్టి సౌండ్ ఎక్కువగా పెట్టేసి కూడా నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించడం కూడా జరిగింది. ఆ రోజు చాలా వరకు కూడా తన ప్రవర్తన ఇక్కడ మన ఆర్టీవీతోనే కాదు, ఘటన జరిగిన రోజు ఉదయాన్నే కాలనీ వాసులంతా కూడా అపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా వెళ్ళి అడిగే ప్రయత్నం చేసి కిటికీలో నుంచి ఇలాగే పొంతనలేని సమాధానాలు చెప్పుకుంటూ వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించినట్టుగా కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అలా చేస్తున్నందుకే వాళ్లకు తన మీద అనుమానం కూడా కలుగుతుంది అని చెప్పేసి స్థానికులంతా కూడా చెప్తున్నమాట. ఎందుకంటే తల్లి చూస్తే ఇలా మాట్లాడుతుంది, ఆ రోజు జరిగిన ఘటనని మేము తలుచుకుంటే మాకు భయం వేస్తా ఉంది, ఆ రూమ్ లో ఏదో జరిగింది, ఎవరైనా ఏదైనా పూజలు చేసుంటారా, లేకపోతే అమ్మాయి పైన ఎవరైనా దాడి చేయడానికి పాల్పడి ఉంటారా, ఆ టైంలోనే అమ్మాయి అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చుంటాదా అనే అనుమానాలు వాళ్ళకి వ్యక్తమయ్యాయి. అదే కాకుండా
అర్ధరాత్రి సమయంలో ఒక అమ్మాయి నగ్నంగా పరిగెత్తుకొని వచ్చిందంటే దానికి ముందే ఆ అమ్మాయి బట్టలు, అమ్మాయి వస్తువులన్నీ కూడా కిటికీలో నుంచి 2 చేతులు బయటికి పడేయడం కూడా మేము గమనించాము. కానీ ఆ చేతులు ఎవరివి? ఇటు తేజస్వినేవా లేకపోతే వాళ్ళ మదర్వా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అనుమానం మాకు కలుగుతోంది. ఎందుకంటే ఎంత స్టేబుల్ గా లేని అమ్మాయి అయినా కానీ అలా నగ్నంగా బయటికి పరుగులు తీస్తూ రాదు కదా. ఆ అమ్మాయిపై ఎవరైనా ఏదో చేయడానికి ప్రయత్నిస్తే అమ్మాయి పరుగులు తీసిందేమో అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే సేవ్ మీ అంటే గట్టిగా కేకలు పెడుతూ అందరి డోర్లను కొడుతూ అలాగే నన్ను ఏం చెయ్యొద్దు అని చెప్పి ఒక పేరును కూడా, అజయ్ అనే పేరును కూడా పదే ఆ అమ్మాయి పిలవడం కూడా మేము విన్నాము. అందుకు ఎవరైనా ఉండుంటారా లోపల అనే అనుమానాలు మాకు వ్యక్తమయ్యాయి. ఇదంతా కూడా వాళ్ళ మదర్ తో చెప్పిస్తేనే, వాళ్ళ మదర్ చెప్తేనే క్లారిటీ వస్తుంది. ఇటు ఓనర్ కి కూడా తెలిసే ఉంటది, ఓనర్ కూడా సమాధానం చెప్పి తీరాలి ఇక్కడ అని చెప్పేసి కూడా అక్కడ స్థానికులైతే ఖచ్చితంగా ఇలాంటి యాప్లలో బుక్ చేసుకునే రూమ్లకైతే ఇక్కడ ఎవరికి కూడా ఇవ్వకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి. అలాగే కూడా ఇట్లా రూములు ఇచ్చి ఇలా బ్యాచిలర్స్ కి ఇచ్చి ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా ఓనర్స్ కూడా ఇక్కడ లేనటువంటి దూరంగా ఉండి ఇక్కడ రూములు రెంట్కి ఇచ్చుకుంటున్న ఓనర్ల పైన కూడా వీళ్ళు గట్టి నిఘా పెట్టాలి, ఇవ్వకుండా చేయాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నమాట. సచిన్, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నిర్మల. ఒకసారి మీ లైవ్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ చూడండి, ఎంత హృదయ విదారకమైన ఘటన ఇది. ఈ ఘటనకు సంబంధించి ఒక్కొక్క క్వశ్చన్ రైస్ అవుతూ ఉంటాయి. నిన్న మనం చాలా క్వశ్చన్స్ రైస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఆ తల్లి మీద అనుమానం వ్యక్తమవుతూ ఉంది. ఎందుకు వ్యక్తమవుతోంది? ఆ రోజు జరిగిన తర్వాత మాట్లాడే సందర్భంలో పొంతన కుదరటం లేదు మాట్లాడుతున్న మాటలకి. ఒకరి కూతురు నిజంగా బలవన్ మరణానికి పాల్పడి ఉండుంటే ఆ తల్లి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? నా కూతురు మరణానికి కారణం తెలుసుకోవాలి, నా కూతురు మరణానికి కారణమైన వాళ్ళని విడిచిపెట్టద్దు, బలవన్ మరణానికి పాల్పడింది కాబట్టి ఆ దుర్మార్గుల్ని ఎంతటి వారైనా విడిచిపెట్టద్దు. ఇది ఆ తల్లి గట్టిగా పట్టుబడుతూ ఉంటుంది. కానీ తల్లి దగ్గర మాటే రావట్లేదు. ఇక దీంతో పాటు ఆ రోజు వినిపించిన మాట ఏంటి? తనని ఇంట్లో పెట్టి గొళ్ళెం పెట్టేసి వెళ్ళిపోయి బలవన్ మరణానికి పాల్పడిందని చెప్పి. అదే సందర్భంలో అదంతా అపార్ట్మెంట్ కదా, అపార్ట్మెంట్లో ఒక ఇంట్లో జరుగుతోంది. ఎందుకంటే పక్క వాళ్ళు అంటూ ఉన్నారు కదా, అఫ్కోర్స్ రాత్రిపూట ఏం జరుగుతుందని చుట్టుపక్కల తెలుస్తూ ఉంటుంది కదా, ఎవరొకరికి వినిపిస్తుంది కదా. గట్టిగా పిలిచినప్పుడు ఎవరికి వినిపించదా అంటున్నారు కదా. ఆ రోజు రాత్రి గొడవలు మాకైతే వినిపించాయని చెప్పి. అలాంటిది గట్టిగా తల్లి పిలిచుంటే ఎవరొకరు కాపాడే ప్రయత్నం చేయకపోయి ఉండేవాళ్ళ. కంటిన్యూ చేద్దాం ఈ క్వశ్చన్ సంబంధించి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీరి డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైస్డ్. అయితే ఈ క్వశ్చన్స్ ఇలా ఉంటూ ఉండగానే నైబర్స్, అక్కడున్న స్థానికులు, చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళకి వస్తున్న అనుమానాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఎయిర్బిఎన్బి అంటున్నారు అండ్ 1 lakh దాకా పే చేసిందని అంటున్నారు. 1 lakh దాకా పే చేసిందని అంటున్నారు. ఇట్లా ఈ రూమ్స్ ఇలా తీసుకుంటే అలా ఏమన్నా అంటే దీనికి ఎట్లా సపోర్ట్ చేస్తారు? అసలు దీని మీద ఎట్లా ఖండిస్తారు? యాక్చువల్గా ఇట్లాంటి ఏరియాలో అట్లా పర్మిషన్స్ ఉన్నాయో లేదో తెలియదు కానీ ఫస్ట్ థింగ్ అయితే న్యూసెన్స్ కేసు. బికాస్ మేము కూడా రెంటల్స్ కాబట్టి ఇప్పుడు మాకు లేడీస్ ఉంటారు, వాళ్ళందరూ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు వర్కౌట్ చేద్దాం అనుకుంటారు లేదు కానీ మాకైతే ఐడియా వస్తుంది. మాకు పీస్ఫుల్నెస్ లేదు యాక్చువల్లీ. నాకు ఈ విండోనే పడుకున్నట్టుంది, ఈ నుంచి డైరెక్ట్ ఆ విండోనే కనిపిస్తుంటుంది నైట్ టైం. నాకు నిద్ర లేకుండా అవుతుంది. అట్లా భయం ఉంటుంది నైట్ టైం. ఇక్కడ కుక్కల అరుపులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక మహిళ అలా నగ్నంగా పరుగులు తీసింది, డోర్లు కొట్టింది అంటే ఎవరికైనా అది భయం అంతే, చాలా భయం అనిపిస్తుంది. మొత్తం ఇప్పుడు నార్మల్గా వాకింగ్ వెళ్తుండే నైట్ టైం, ఇప్పుడు తినంగానే వాకింగ్, ఇప్పుడు అది కూడా లేదు. ఇక్కడ అస్సలు లేదు, ఛాన్స్ లేదు. అక్కడికి వెళ్దామంటే ఎవడేమవుతుందా ఏందా అన్నట్టుంది. ఇప్పుడు ఇక కొన్ని డేస్ అట్లా ఉంటుందేమో కానీ దట్ ఈస్ వాట్ హ్యాపెన్. ఎయిర్బిఎన్బి అంటున్నారు అండ్ 1 lakh దాకా పే చేసిందని అంటున్నారు. అంకుల్ ఇల్లు కట్టేటప్పుడు అంకుల్ అన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఓన్లీ ఫ్యామిలీస్ ఇవ్వండి, బ్యాచిలర్కి ఇవ్వండి. అమ్మ మేము మధ్యలో ఇక్కడ కింద ఫస్ట్ ఫ్లోర్ మేము ఉంటాం, ఫ్యామిలీకి వస్తాం మేము ఉంటాం, ఎవరికేమో. ఎందుకంటే ఆల్రెడీ పైన జరిగింది కొన్ని రోజులు జరిగిన మేము చెప్పినాక సరే అమ్మ ఒక 1 year అగ్రిమెంట్ రాయించుకున్నా తర్వాత అంతా క్లోజ్ చేస్తా.
పైన మాకు తెలియదండి. అందరూ చాలా మంది రాత్రి వచ్చి పక్క వాళ్ళు చెప్పిండ్రు, వచ్చి పోయిందమ్మా అయిపోయింది, ఒక 1 year అగ్రిమెంట్ ఉంది, అది అయిపోయాక క్లోజ్ చేస్తే మీకు ఏమి ఇబ్బంది ఉందో అన్నాడు. మళ్ళీ ఏదో విధంగా జరుగుతుందని పక్క వాళ్ళందరూ చెప్తారు. అట్లా యాప్ల ద్వారా రూములు ఇచ్చి ఎవరికి పడితే వాళ్ళకి ఇట్లా ఇస్తూ ఉంటే, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటే కాలనీకి కానీ ఫ్యామిలీస్కి కానీ ఎలా మేమండి ఆ రోజు రాత్రి ఫ్రైడే రోజు నిద్ర లేదు, శనివారం నిద్ర లేదు, సండే నిద్ర లేదు. అందరు భయపడకుండా ఎట్లా కూర్చున్నారు తెలుసా? ఇంట్లో అప్పుడప్పుడు వాళ్ళు పని మీద బయటికి వెళ్తారు, లేట్ వస్తారు. ఎంతవరకు కరెక్ట్? చాలా మంది కంప్లీట్ 20 మంది రెడీగా ఉన్నారండి అంకుల్ మీద చెప్పడానికి. అంకుల్ అది కరెక్ట్ కాదంటే చూస్తా అంటేనే రియాక్షన్ తీసుకోవట్లే. తను ఎక్కడో ఉప్పల్ రింగ్ రోడ్ వెనకాల అని చెప్పాడు, వెనకాల అని చెప్పారు. ఇంకా రియాక్షన్ తీసుకోలే. ఇప్పుడు మేము అందరం కలిసి కార్పొరేటర్ దగ్గరకు పోయి హెల్ప్ అడిగి మాకు రక్షణ కావాలని అడుగుదాం అనుకుంటున్నామండి. సతీష్ గారు, తర్వాత ఏరియాలో ఇక్కడ మొత్తం కూడా ఇలాంటి రూమ్స్ ఎవరెవరు ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి కూడా పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి ఏమైనా వాళ్ళు అడిగినంటే పోలీసులు, అమ్మ మీరు ఇన్ని రోజులు ఏం చేస్తారు, ఇంత తెలిసినప్పుడు ఇంత ఇష్యూ వచ్చాక ఎందుకున్నారు, అప్పుడు ఇవ్వచ్చు కదా అంటే అప్పుడు ఇద్దాం అనుకున్నా అండి. ఓనర్స్ మాకు కొన్ని రోజులు టైం అడిగారు, అందుకే ఇన్ని రోజులు ఓపిక పట్టినామండి. ఇప్పుడు ఇంకా పెద్ద ఇష్యూ అయింది కాబట్టి మేము అందరం సిద్ధంగా ఉన్నాయి ఇవ్వడానికి అని చెప్పారు. అంకుల్ ఇల్లు కట్టేటప్పుడు